హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిన్స్ కమిటీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేనైతే మన రైల్వే కోడూరులో మొట్టమొదటిసారిగా ఓపెన్ చేసిన పెట్రోల్ బంక్ని అయితే నేను మీకు చూపిపోతున్నాను. అరే ఏంట్రా ఇది? అవునండి, రోజు బట్టల షాపులు, గుళ్ళు, రెస్టారెంట్లు ఇవి తిరిగి తిరిగి చూపించి మీకు కూడా బోర్ కొట్టేసి ఉంటుంది కదా. సో ఫర్ ఏ చేంజ్ నేను మీకు ఈరోజు పెట్రోల్ బంక్ చూపించడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను. సో చిన్న లాజిక్, మనం హెల్తీగా ఉండాలంటే మనం హెల్తీ ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. అదే మన వెహికల్ బాగుండాలంటే మన బండికి మంచి డీజిల్ లేదా మంచి పెట్రోల్ కొట్టించాలి. సో మా బండికి మంచి పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందని మేము అందరి మెకానిక్స్ని అడిగితే వాళ్ళైతే మాకు ఈ పెట్రోల్ బంక్ని అయితే సజెస్ట్ చేశారు. అవునండి, మేము చెప్పడం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా రివ్యూ ఇచ్చారు. వాళ్ళైతే ఫుల్ ట్యాంక్ చెప్పిస్తారంట. వాళ్ళకి ఎప్పటి నుంచో క్వాలిటీ వస్తుందంట. వాళ్ళు డీజిల్ పెట్రోల్ రెండు యూజ్ చేస్తారు. ఎందుకంటే ఈ పెట్రోల్ బంక్ని స్టార్ట్ చేసి దాదాపుగా 40 సంవత్సరాలు అయిపోయింది. మన రైల్వే కోడూరులో మొట్టమొదటిసారి పెట్రోల్ బంక్ ఇదే వచ్చింది. అవునండి, 40 సంవత్సరాలు ఇంత మంచి క్వాలిటీతో ఈ పెట్రోల్ బంక్ని నడపడం అనేది అయితే మామూలు విషయం అయితే కాదు. నిజంగా గ్రేట్ అండి. ఈ పెట్రోల్ బంక్ అయితే చాలా అవార్డ్స్ వచ్చాయి. వాళ్ళకి ఏమేమి అవార్డ్స్ వచ్చాయని గ్యాదర్ చేద్దామని అక్కడికి వెళ్ళాను. బట్ ఆ పెట్రోల్ బంక్ ఓనర్ అక్కడ లేరు. సో ఎందుకు లేరు అని అట్లా ఎంక్వైరీ చేస్తే ఈరోజు తన బర్త్డే అని తెలిసింది. ఆ ఓనర్ ఎవరో కాదు, పెండాల్ విజయ్ కుమార్ గారు. ఆయన మన ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షులు. ఆ రోజు ఏకాదశి అయిన సందర్భంగా ఆయన పుట్టినరోజుని గుళ్ళో అందరి మధ్యలో జరుపుకున్నారు. సో నాకు అవార్డ్స్ గ్యాదర్ చేసే ఛాన్స్ రాలేదు. బట్ నేను వీళ్ళ దగ్గర అయితే రివ్యూస్ తీసుకున్నాను. నేను ఫాల్స్ రివ్యూస్ ఇప్పించట్లేదు, జెన్యున్ రివ్యూసే అడిగాను. అలాగే వీళ్ళ దగ్గర ఎయిర్ ఫిల్లింగ్ స్టేషన్ కూడా ఉంది. పెట్రోల్ బంక్ అనే కాదు, ఈయన వివిధ రంగాల్లో చాలా మంచి స్థాయిలో ఉన్నారు. వాస్వి ఇంటర్నేషనల్ క్లబ్లో ఈయన గవర్నర్గా వివిధ సేవా కార్యక్రమాలను అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకున్న వాళ్ళకి క్యాష్ బ్యాక్ వచ్చిందని కూడా చాలా మంది రివ్యూస్ అయితే చెప్పారు నాకు. సో నేను కూడా నాకు పాసిబుల్ అయినంత వీడియో తీసుకొని అయితే ఈవినింగ్ మళ్ళీ టెంపుల్కి వచ్చేసాను. మా గుడిలో పూజ తదనంతరం పంతులు గారు అయితే వాళ్ళిద్దరికి ఆశీర్వచనం అయితే ఇచ్చారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మహిళా మండలి సభ్యులందరూ కలిసి ఆయన మీద అభిమానంతో గిఫ్ట్ని అయితే ప్రజెంట్ చేశారు. విజయ్ అంకుల్ అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి. ఏమను కమెంట్ రూపంలో తెలపండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.